హలో నిమిషేశ్వరరావు, ఇక్కడ మనకు కనిపిస్తుంది సచిన్ జైన్, ఇటువైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎవరు ఈ సచిన్ జైన్ అని అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సిఇఓ. ఆయన అద్భుతమైనటువంటి ఒక సూచన భారతదేశానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు. వ్యూహాత్మకమైనటువంటి ఖనిజంగా బంగారాన్ని గుర్తించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాడు. అది గనక చేస్తే కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో బంగారం రేటు అమాంతం తగ్గే అవకాశం ఉంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పదిలంగా ఉంటుంది అనేది ఆయన ఇచ్చినటువంటి సూచన. ప్రస్తుతం భారతదేశంలో 30,000 టన్నుల బంగారం ఉంది. దీంట్లో ఆర్నమెంట్ల రూపంలో 20,000 టన్నుల బంగారం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే మిగిలినటువంటి 1,000 టన్నులు అంటే లేదా 1,100 టన్నులు, 31,000 అని అంటున్నారు, 31,000 టన్నులు అంటున్నారు, అంటే 11,000 టన్నులు మిగతాది. ఆర్నమెంట్ 20,000 టన్నులు పోతే ఇక 11,000 టన్నులు ఉంటుంది. ఈ 11,000 టన్నులు కడ్డీలు నాణ్యాల రూపంలో ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. దీంట్లో ప్రతి ఏడాది 1% గోల్డ్ అయినా సరే మనం గనక తీసుకోగలిగితే, 1% గోల్డ్ అయినా సరే ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే ఏడాదికి 3 లక్షల కోట్ల విలువైనటువంటి దిగుమతులను తగ్గించుకోవచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది, లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆయన సూచన చేస్తూ ఉన్నారు. ఈ సూచనతో పాటు వ్యూహాత్మకమైనటువంటి ఖనిజం జాబితాలోకి బంగారాన్ని తీసుకురామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించారు. ఆ ప్రతిపాదన కారణంగా ఏమవుతుంది రాబోయే రోజుల్లో, కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోటి ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి బంగారం అన్వేషణ చేయొచ్చు, అలాగే వెలికి తీయచ్చు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాల అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది కొంతమందికి సరిపోవట్లేదు, ఇబ్బందికరంగా ఉంది. అందుకే సింగిల్ విండో, కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి అనుమతిస్తే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా గోల్డ్ని అన్వేషించవచ్చు, అలాగే బయటికి తీయచ్చు. ఈ పర్మిషన్ కనుక ఇవ్వగలిగితే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో బంగారం గనులు అనేకం కనుక్కునే అవకాశం ఉంది. ఆ గనుల నుంచి బంగారాన్ని తీసే అవకాశం ఉంది. ఈ విధంగా ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నటువంటి బంగారంలో ఒక 15% మనం స్వదేశంలో కనుక ఉత్పత్తి చేసుకోగలిగితే, గనుల నుంచి వెలికి తీయగలిగితే బంగారాన్ని, అప్పుడు చాలా చీప్గా బంగారాన్ని మనం విక్రయించవచ్చు. భారత ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడకుండా, విదేశీ మారక నిల్వలు తగ్గకుండా అనేది ఆయన ఇచ్చినటువంటి సూచన. ఇప్పుడు అందుకే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏడాది పాటు బంగారం మీరు కొనుగోలు చెయ్యొద్దు అని చెప్పి క్లియర్గా చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయట్లేదు. అందుకే 60% కొనుగోళ్లు పడిపోయాయి. ఎక్కడ? ఆర్నమెంట్స్లో. ఆర్నమెంట్స్ కొనేటువంటి వాళ్ళు 60% పడిపోయారు. కానీ బంగారం కడ్డీలు నాణ్యాలు కొనేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అందుకే బంగారం దిగుమతి ఇప్పటికి కూడా జరుగుతోంది. ఈ బంగారం దిగుమతిని తగ్గించడానికి 6% నుంచి 15% దిగుమతి సుంకాన్ని కూడా భారత ప్రభుత్వం పెంచింది. అలాగే ఈ ఆగస్టు నుంచి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థలోకి బంగారాన్ని తీసుకురావటం, విదేశాల నుంచి బంగారం దిగుమతిని తగ్గించుకునేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. దాంట్లో అద్భుతమైనటువంటి సలహాని ఇప్పుడు సచిన్ జైన్ ఇచ్చారు. దేశంలో ఉండేటువంటి గనులు ఎన్ని ఉన్నాయో ఆ గనుల్లో ఉన్న బంగారాన్ని కనుక వెలికి తీస్తే ఇప్పుడు దిగుమతి అవుతున్నటువంటి బంగారంలో 10 నుంచి 15% వరకు మన దేశంలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు అనేది ఆయన అంచనా. అదే జరిగితే తులం బంగారం 80 నుంచి 90 వేలకి ఇవ్వచ్చు అనేది కూడా అంచనా. అసలు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచింది అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి బంగారం రేటు భారీగా తగ్గే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ఆడుతున్నటువంటి గేమ్లో భాగంగా ఇప్పుడు బంగారం రేటు అమాంతం పెరిగింది గత 1 or 2 years నుంచి. ఇదంతా కూడా
వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి ట్రంప్ ఆడుతున్నటువంటి గేమ్ అని చెప్పి గోల్డ్ మర్చెంట్స్ అలాగే గోల్డ్ కౌన్సిల్ కూడా అభిప్రాయపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $4,000 దిగువకి పడిపోతుంది. దాదాపు $3,500 ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే బంగారం రేటు 80,000 70,000కి 24 క్యారెట్ల బంగారం తులం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరి ఆ పరిస్థితి వస్తుందా అంటే వస్తుంది. సచిన్ జైన్ చెప్పినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం కనుక అమలు చేస్తే ఖచ్చితంగా బంగారం రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పి ప్రపంచ గోల్డ్ కమిటీ చెప్తుంది, వరల్డ్ గోల్డ్ కౌన్సిలే చెప్తుంది, అంచనా వేస్తుంది. ఎందుకంటే వరల్డ్ మొత్తం మీద బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసేది భారతదేశమే. భారతదేశంలో ఉన్నంత బంగారం మరి ఏ దేశంలో లేదు. అఫీషియల్గా 31,000 టన్నుల బంగారం ఉంది అని చెప్పి లెక్కేస్తూ ఉన్నారు. మరి ఏ దేశంలో అన్అఫీషియల్గా ఇంత బంగారం లేదు, కానీ భారతదేశంలో ఉంది. అందుకే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఏమంటుందనంటే ఆ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి దానికోసం కాకపోయినప్పటికీ, ఒకవేళ మొత్తం రాకపోయినప్పటికీ కేవలం కడ్డీలు నాణ్యాల రూపంలో ఉన్నటువంటి 1,100 టన్నుల బంగారం అయినా సరే తీసుకురాగలిగితే ఆర్థిక వ్యవస్థలోకి అప్పుడైనా సరే కొంతమేరకు సరిపోతుంది. 11,000 టన్నులు అంటే ఆర్నమెంట్స్ రూపంలో 20,000 టన్నులు ఉందన్నారు, మిగతా 11,000 టన్నులు. ఈ 11,000 టన్నుల్ని కనుక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలిగితే చాలు అని చెప్పి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తుంది. సో అది ఇచ్చినటువంటి ప్రతిపాదన ఇది. వ్యూహాత్మక ఖనిజంగా పసిడి అప్పుడే దిగుమతులకు ఇచ్చాక ప్రభుత్వానికి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఉంది. పసిడిని వ్యూహాత్మక ఖనిజంగా గుర్తించాలని డిమాండ్ పెరుగుతుంది. దిగుమతులకు చెక్ పెట్టి దేశీయ ఉత్పత్తి పెంచుకోవాలంటే ఈ లోహాన్ని వ్యూహాత్మక ఖనిజంగా వర్గీకరించడమే మేలని ప్రపంచ స్వర్ణ మండలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ సంస్థ భారత విభాగం CEO సచిన్ జైన్ ఈ విషయం జరిగించారు. ఇలా గుర్తించడం వల్ల మైనింగ్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందే ఒకే లైసెన్స్తో దేశంలో ఎక్కడైనా పసిడి నిక్షేపాల అన్వేషణ ఉత్పత్తి చేపట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏదైనా కంపెనీ పసిడి నిక్షేపాల కోసం అన్వేషణ ఉత్పత్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అనుమతుల కోసం కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తుంది. పసిడి దిగుమతుల భారం తగ్గించుకోవాలంటే 2047 ఇదే 2027 విజన్, వికసిత భారత్ విజన్, దేశీయ డిమాండ్లో కనీసం 10 నుంచి 15% అయినా దేశీయ ఉత్పత్తి ద్వారా భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే కరెంటు ఖాతాల లోటు పెద్ద గుదిబండగా మారే ప్రమాదం ఉందని జైన్ హెచ్చరించారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిపినట్టు చెప్పారు. దేశంలో 31,000 టన్నుల పసిడి, దేశంలో ప్రజల వద్ద దాదాపు 314.9 లక్షల కోట్ల విలువ చేసే 31,000 టన్నుల బంగారం ఉంది అని జైన్ చెప్తున్నారు. ఇందులో 20,000 టన్నుల నగల రూపంలో ఉంటే మిగతా మొత్తం నాణ్యాలు కడ్డీల రూపంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఏటా కనీసం 1% పసిడిని నగరీకరించిన అంటే నగల రూపంలో నగదీకరించిన అంటే నగదు రూపంలో మళ్లించిన 3,10,000 కోట్ల పసిడి దిగుమతులకు చెక్ పెట్టవచ్చని జైన్ తెలిపారు. బంగారు నాణ్యాలు కడ్డీలు డిజిటలైజేషన్ ఇందుకు చక్కటి మార్గం అన్నారు. తద్వారా సమకూరే నిధులను ఉత్పాదక కార్యకలాపాలకు మళ్లిస్తే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సూచన. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ సూచనను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో బంగారం సరసమైనటువంటి ధరకు అందరికీ అందుబాటులో ఉండేలాగా రాబోతుంది, ఇది కనుక యాక్సెప్ట్ చేస్తే అనేది వరల్డ్ కౌన్సిల్ భావిస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.